Hello students, welcome to today's video classroom in subject web technology. First unit, topic frames. In previous videos we have studied about how to create HTML document. That HTML document can contain information. The information may be normal text, normal paragraphs, lists, tables. The information may be an image. They may contain the forms. అంటే ఒక వెబ్ పేజ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలో ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫార్మాట్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ అన్నీ చూడమని చదవడం జరిగింది. అంటే ఒక హెడ్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక పారాగ్రాఫ్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఒక లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఇమేజ్ ఎలా ఇన్సెర్ట్ చేయాలి, ఒక టేబుల్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, ఒక సర్వే కండక్ట్ చేయాలన్నా, ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా, ఫామ్స్ ఎలా క్రియేషన్ చేయాలని డిస్కషన్ చేసినాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ అవర్ కాలేజ్. మన కాలేజ్ గురించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఏం రాస్తాం సార్? మనకు ఫస్ట్ అబౌట్ అస్ అని చెప్పేసి మన కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మన కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి. కోర్సెస్ అని ఒక వెబ్ పేజ్, సపరేట్ వెబ్ పేజ్ ఉంది, దాంట్లో కోర్సెస్ని లిస్ట్ అవుట్ చేసినాం. ఫ్యాకల్టీ అనే సపరేట్ ఉంది, ఫ్యాకల్టీ టేబుల్ ఒకటి వేసినాం. ఫెసిలిటీ అన్నది మన కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక ఇమేజెస్ ఇన్సర్ట్ చేసి ఫెసిలిటీస్ పారాగ్రాఫ్స్ ఇచ్చినాం. ఇవన్నీ మన కాలేజ్ సంబంధించిన వెబ్ పేజెస్. మరి ఈ వెబ్ పేజెస్ని పబ్లిష్ చేయాలి. ఈ వెబ్ పేజెస్ని పబ్లిక్ సెండ్ చేయాలి. ఎలా అంటే మనకు ఎన్ని వెబ్ పేజెస్ ఉన్నాయి మన కాలేజ్ సంబంధించినటువంటి వెబ్ పేజెస్? సో అబౌట్ అస్ ఒకటి, కోర్సెస్ ఒకటి, ఫ్యాకల్టీ, ఓకే, నెక్స్ట్ సమ్ ఫెసిలిటీస్ అండ్ ఫీడ్బ్యాక్ ఫామ్ కోసం ఫీడ్బ్యాక్. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, like that we have the 1 2 3 4 5 6. We have created 6 web pages for our college to publish our college information. మరి 6 ఇండివిజువల్ పేజెస్ అంటే మన కాలేజ్ గురించి తెలుసుకోవాలంటే ఈ 6 ఇండివిజువల్ పేజెస్ ఓపెన్ చేయాలి. అలా కాకుండా ఈ 6 ఇండివిజువల్ పేజెస్ కూడా సింగిల్ పేజ్కి లింక్ అవుట్ చేయాలి. ఈ 6 ఇండివిజువల్ పేజెస్ కూడా సింగిల్ వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే కావాలి. దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ అ వన్ బ్రౌజర్ విండో. లెట్స్ సీ, దిస్ ఈజ్ ఎ బ్రౌజర్ విండో, టోటల్లీ బ్రౌజర్ విండో. దిస్ బ్రౌజర్ విండో is dividing into 2 parts. This is one part, this is another part. So whenever you click on this button, so this part will display one HTML document, this will display another website. See, for example, I show you another website. So for example, see, I will open the MG website. So this is a one web page. This is a total title page. Whenever I click on these buttons, automatically some other paragraph. So you can click chesanu academics. So another web page. So this is does not changing. That means actually what happened? This total web page, total web browser divided into 2 parts. This is one part, this is one part. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. 2 parts డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో ఉన్న ఇది ఫస్ట్ పార్ట్లో ఒక టైటిల్ డిస్ప్లే అవుతుంది, సెకండ్ పార్ట్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా అంటే సేమ్ ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. అంటే అంటే పార్ట్స్కి డివైడ్ చేసినాం, సెవరల్ పార్ట్స్కి డివైడ్ చేసినాం. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రేమ్. HTML allows us to divide a web browser into several parts. HTML allows to divide a web browser into several parts. Each part is called as a frame. A parts name oka frame antunna. Each frame can contain a separate HTML document. In the first part, title display avunu. Second part lo information. And we linked, those 2 frames are linked together. That means HTML, so frames allow us to display the more than one HTML document in a single web browser. In a single web browser lo multiple frames ni display chestunam, multiple HTML document display chestunam. So this is here, this is one frame, this is one other frame.
దిస్ ఈజ్ వన్ HTML డాక్యుమెంట్, ఇక్కడ ఒక HTML డాక్యుమెంట్. అంటే మోర్ దెన్ వన్ HTML డాక్యుమెంట్ సింగిల్ బ్రౌజర్లో డిస్ప్లే చేస్తున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ as a one frame, this is one frame, this is another frame. This total collection of frames is called as a frame set. So this is totally called as a frame set. ఈ రెండు ఒక సెట్, 2 ఉన్నాయంటే సెట్స్, 3, 4, 5, 6 ఎన్ని అని ఉండొచ్చు ఒక సెట్లో. సో దట్ ఈస్ ఎ ఫ్రేమ్ సెట్స్. టు డివైడ్ దిస్ ఫ్రేమ్, టు డివైడ్ ద వెబ్ బ్రౌజర్ ఇంటూ పార్ట్స్, we use one tag called as a frame set tag. సో టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రేమ్స్లో 2 ట్యాగ్స్ మనకు అవసరం. ఒకటి ఏంది ఫ్రేమ్ సెట్, another one frame. Frame set is purpose is to define how to divide the browser, whether it is divided into horizontal first part or second part, the horizontal parts, and how many parts. The first, there are the 2 parts, there are 3 parts undala, 1 part, 2 parts undala, whether it is horizontal or vertical, vertical ga divide kavala, horizontal ga divide kavala. So that will be defined by the frame set tag. Frame set tag defines how to divide window into frames. So the frame set tag have the 2 attributes, one is the rows and another one is the calls. We have to give the value row. Frame set tag we have to use either row or calls, రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేయాలి, don't use both. We have to use the rows whenever we want to divide the browser into horizontals. ఈ విధంగా హారిజంటల్గా డివైడ్ చేయాలి. This attribute specifies that the browser window is divided into horizontal frames. The rows get divided చేస్తుంది. So for example, if you take our Mahatma Gandhi University website, this is the horizontal, this is the one horizontal, this is one frame, this is another frame. Horizontal frames. These are called as a horizontal frames. So how many frames? So for example, horizontal ikkada given the 2 frames ichchanu. 2 gaanu 3 kavali. So that will be given based on the number of values given to this attribute. Indicates that number of frames. So given the example, frame set rows is equal to 30% or 70%. So how many values are given? 2 values. One is the 30 and one is the 70. 30 and one is the 70. So there are the 2 values. So the browser window is divided into 2 rows. Browser window is divided into 2 rows. So that is a frame set row. So here given the percentage. So total browser size is 100%. In this 100%, how much the first part, how much the second part. So first part 30%, remaining 70%. We may have the doubt, sir, first 30% and remaining anta untadi kada, mala 70% and mention cheyalna. Yes, no need to mention. We can give asterisk also. Ikkada second ichchanu chudandi. Second example, here given example, 3 divide chesanu. First frame 30% undali, second frame 10%, remaining anta kuda untundi. So that is the horizontal divide. Here you can give, it divides the browser into 2 horizontal frames with the first 30%, remaining the 70%. So given another example, so this example divides the browser window into 3 horizontal frames. Here star means remaining portion of the browser window. See our example here, this is our browser window. The program is like this. This is the program. Frame set or rows 30%. First 30% remaining. So you are given the only 2 rows. So for example, I given first one 20%, remaining 20%, comma star. Star. Now see the save the browser. Again program. Then refresh. So there are the 3 frames. This is the first frame, second frame. This is the third frame. See, this is the third frame. ఇది థర్డ్ ఫ్రేమ్, డిఫరెంట్ కలర్లో డిస్ప్లే ఉంది. ఈ థర్డ్ ఫ్రేమ్లో ఏ HTML డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలని నేను డిఫైన్ చేయలేదు, అందుకని ఇక్కడ ఏం రావట్లేదు. దిస్ ద ఫస్ట్ ఫ్రేమ్, సెకండ్ ఫ్రేమ్, థర్డ్ ఫ్రేమ్, 3 ఫ్రేమ్స్గా డివైడ్ అయింది. ఓకే, సో యూ విల్ గివ్ ద వాట్ ఎవర్ ద వాల్యూస్ వి గివ్, ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ గివెన్ టు ద రోస్ అట్రిబ్యూట్. రోస్ అట్రిబ్యూట్కి ఎన్ని వాల్యూస్గా డివైడ్ అయితే అన్ని ఇస్తాం. సో దట్ ఈస్ ద రోస్ అట్రిబ్యూట్. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ ద, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ రోస్ ఐ గివెన్ ఇయర్ కాల్స్. వాట్ హ్యాపెన్? CUOLS. So given the capital letters, no problem. Save. So they did first column, second column, remaining portion. Remaining portion. This is the remaining. Different color lo
వైట్ కలర్ ఎందుకు రావట్లేదు వస్తుందంటే ఇది వైట్ కలర్ రావట్లేదు డార్క్ షేడెడ్ కలర్ ఎందుకు వస్తుందంటే ఐ డిడ్ నాట్ మెన్షన్ విచ్ HTML డాక్యుమెంట్ టు బి డిస్ప్లేడ్. ఇక్కడ ఫస్ట్ ఏ డాట్ HTML, సెకండ్ బి డాట్ HTML ఫైల్, ఇక్కడ రిమైనింగ్ ఏ మెన్షన్ చేయలే కనుక ఏం రావట్లేదు. సో దిస్ అ కాలమ్స్ డివైడ్ చేస్తుంది, దట్ ఈస్ అ కాల్స్ అట్రిబ్యూట్. సో కాల్స్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ దట్ the browser window is divided into vertical frames, we can give the frames calls. So this is a frame set. Simple. Whenever you want to divide a browser window into rows and columns, we have to mention frame set tag. We have to give either rows attribute or calls attribute. Once divide the browser window into two parts. So for example, in our example, we have divided the browser window two parts. So we have to mention, we have to specify what HTML file to be displayed in that frame. So I given the two frames here. So ఈ HTML డాక్యుమెంట్లో ఈ పార్ట్లో ఏ HTML డాక్యుమెంట్ డిస్ప్లే కావాలి, ఈ పార్ట్లో ఏ HTML డాక్యుమెంట్ డిస్ప్లే కావాలి. సో ఈ పార్ట్లో HTML డాక్యుమెంట్ ఏంది, ఈ పార్ట్లో HTML డాక్యుమెంట్ ఏందో we have to mention. So that can be mentioned by using a tag called as a frame tag. What is the frame tag? The frame tag defines which HTML document will be displayed in each frame. The browser window is divided into two frames. So browser window, so this is a browser window. See, this is a browser window. I divided the browser window into two parts. So first is the 20%, remaining is 30%. So here, what HTML document has to be displayed? I said that after dividing the two parts, we can display one HTML file here, we can display another HTML. నేను చెప్పుకున్నాము ఇక్కడ ఒక HTML ఫైల్ డిస్ప్లే చేయొచ్చు, ఇక్కడ ఒక HTML ఫైల్ డిస్ప్లే చేయొచ్చు. మరి ఇక్కడే డిస్ప్లే కావాలి, ఇక్కడే డిస్ప్లే ఎలా మెన్షన్ చేస్తాం? బై యూజింగ్ ద ఫ్రేమ్ ట్యాగ్. The frame tag defines which HTML document will be displayed in each frame. So the frame tag is empty tag. So ending tag is not required. It will specify only address of the HTML file. Frame tag ఏం స్పెసిఫై చేస్తుందన్నా ఏ HTML ఫైల్ డిస్ప్లే చేయాలో దాని యొక్క అడ్రస్ మెన్షన్ చేస్తుంది. దట్స్ ఇట్. Okay, so the frame tag have the attributes. The compulsory attribute is the SRC. So this SRC attribute specifies address of the HTML file to be displayed in a frame. సో ఈ ఫ్రేమ్లో ఏ HTML డాక్యుమెంట్ డిస్ప్లే కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబౌట్, సో టైటిల్ ఒకటి క్రియేట్ చేస్తాను మనకు సంబంధించింది టైటిల్ అనే ఒక HTML ఫైల్ డిస్ప్లే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A.html ఫైల్ డిస్ప్లే కావాలి. A.html ఒక ఫైల్ ఉంది, ఆ A.html ఫైల్ డిస్ప్లే కావాలి. A.html ఫైల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది లైక్ దట్. సో యూ హ్యావ్ టు మెన్షన్ లైక్ దిస్. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ అది ఇవ్వడం జరిగింది చూడండి, ఫ్రేమ్ SRC ఈజ్ ఈక్వల్ టు A.html. This one A.html. Okay, remaining attribute is the name. So that will give the identification to the frame. E frame ki identification. So the name attribute most useful whenever you can make linking between these two frames. ఈ టూ ఫ్రేమ్స్కి లింకింగ్ కూడా ఇవ్వచ్చు నాన్న. లింకింగ్ అంటే ఇక్కడ ఫ్రేమ్లో ఫస్ట్ ఫ్రేమ్లో ఒక టెక్స్ట్ ఉంది, ఫస్ట్ ఫ్రేమ్లో టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే దాని యొక్క HTML డాక్యుమెంట్ సెకండ్ ఫ్రేమ్లో వస్తుంది. సో మన హైపర్ లింక్స్ కాన్సెప్ట్ చెప్పుకునేపోయింది, ఏదైనా ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అది ఎక్కడ డిస్ప్లే అవుతుంది, నెక్స్ట్ ఫ్రేమ్లో డిస్ప్లే అవుతుందని చెప్పుకున్నాం. సో మన ఇక్కడ ఇప్పుడు సీదా మహాత్మా గాంధీ యూనివర్సిటీ వెబ్సైట్, ఇది ఒక టెక్స్ట్ అకాడమిక్స్ అనే టెక్స్ట్, అకాడమిక్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వెబ్ బ్రౌజర్ ఇక్కడ వచ్చేసింది. సో నెక్స్ట్ MG మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ పైన లింక్స్ ఉన్నాయి, లింక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ వన్ ఈజ్ వన్ ఫ్రేమ్, సెకండ్ దిస్ ఈజ్ అనదర్ ఫ్రేమ్. యూఆర్ మేకింగ్ లింకింగ్ బిట్వీన్ దిస్ టూ ఫ్రేమ్స్. సో whenever making a link between the frames, we have to compulsory give the identification to the each frame. ప్రతి ఫ్రేమ్కు సమ్ ఐడెంటిఫికేషన్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్. సో వెదర్ యూ వాంట్ టు డిస్ప్లే ఎనీ బార్డర్స్ టు అరౌండ్ దట్ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్కు బార్డర్స్ ఏమైనా ఇవ్వాలా అనేది డిసిషన్ చేస్తాం. నెక్స్ట్ స్క్రోలింగ్. సో యూ కెన్ గివ్ ద 1 or 0. సో 1 మీన్స్ బార్డర్ అపియర్గా అవుతుంది, 0 మీన్స్ నాట్ డిస్ప్లే ద బార్డర్. సో యూ కెన్ గివ్ స్క్రోలింగ్. స్క్రోల్ బార్స్ ఉంటాయి కదన్నా, ఆ స్క్రోల్ బార్స్ అని ఇవ్వాలి. జనరలీ స్క్రోల్ బార్స్ విల్ బి యాక్టివేటెడ్ ఆటోమేటికల్లీ whenever there is a more than one screen of information. చూడండి. సో మౌజ్ అండి ఇక్కడ స్క్రోల్ బార్స్ ఉన్నాయి, దిస్ ఇస్ స్క్రోల్ బార్.
సో స్క్రోల్ బార్స్ ఉండాలా వద్దనేది మనము డిస్ప్లే చేసుకోవచ్చు, మెన్షన్ చేయొచ్చు. సో that is another attribute. Okay, so these are the attributes of the frame tag. Now see the program part. So demonstrate the same program I given here. సింపుల్ నేమ్ అండ్ టాప్ అని ఇవ్వడం జరిగింది. సో రోస్గా డివైడ్ చేసి ఫస్ట్ 20% రిమైనింగ్ ఎంత ఉంటుంది. ఫస్ట్ ఫ్రేమ్లో ఏ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది. సో దిస్ ఇస్ సో హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ హెడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో దెర్ ఈస్ నో బాడీ. వై? By using the frame here, this program defines that defining a new web page combining two or more web pages. టూ ఆర్ మోర్ వెబ్ పేజెస్ని కంబైన్ చేస్తూ సింగిల్ వెబ్ పేజ్ని డిఫైన్ చేస్తుంది. ఆల్రెడీ ఎవ్రీ పేజ్ హ్యావ్ ద బాడీ. సో వాట్ ఎవర్ ద బాడీ విత్ ఇన్ దట్ పేజ్ విల్ బి డిస్ప్లేడ్ ఇయర్ ఓన్లీ. సో ఇక్కడ ఫ్రేమ్ ట్యాగ్ ఉంది కదండి, ఈ ఫ్రేమ్ ట్యాగ్ ఏ డాట్ హెచ్టిఎంఎల్ బాడీ ఉంది కదా, ఏ డాట్ హెచ్టిఎంఎల్ బాడీ ట్యాగ్లో కాంటెంట్ ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. బి డాట్ హెచ్టిఎంఎల్ బాడీ ఉంది కదా, దాని యొక్క కాంటెంట్ ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. నో నీడ్ ఆఫ్ ఎనీ బాడీ ఇయర్, బాడీ మనకు అవసరం ఉండదు. సో దిస్ ఈజ్ వన్ ఫ్రేమ్ ట్యాగ్ సంబంధించిన ప్రోగ్రాము. సో దిస్ ఈజ్ అవర్ ఫ్రేమ్ ట్యాగ్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ అవర్ సో నేను ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ సింపుల్ డాట్ హెచ్టిఎంఎల్లో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని, శాంపిల్ డాట్ హెచ్టిఎంఎల్లో క్లిక్ హియర్ అనేది ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ ఇక్కడ సేమ్ పేజ్లో డిస్ప్లే చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ ఫ్రేమ్. నెక్స్ట్ నెస్టెడ్ ఫ్రేమ్స్. నెస్టెడ్ ఫ్రేమ్స్ మీన్స్, so for example I will create the web page like this. I want to create like this. So I want to create like this. What is this one? Tell me whether the browser is divided into rows or columns. Here first the browser is divided into two frames. హారిజంటల్ ఫ్రేమ్స్ డివైడ్ అయింది. ఫస్ట్ ఫ్రేమ్ ఉంది, సమ్ టెక్స్ట్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్ ఏంది, అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ వెర్టికల్ కాలమ్స్. దట్ ఈస్ దట్. సో హియర్ ఫస్ట్ ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, ఫస్ట్ ఫ్రేమ్. దెన్ సెకండ్ ఫ్రేమ్ ఏంది, సెకండ్ ఫ్రేమ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్లో బదులు ఫ్రేమ్ ట్యాగ్ బదులు ఏమొస్తుంది, ఎనదర్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ డిఫైన్ చేస్తుంది. దట్ ఈస్ దట్. So this is a nested frame. So actually here both it is divided first rows and again first frame is divided into columns. First it is divided into rows. This is the total browser divided into rows. Again first frame divided into columns. So this is called as a nested frames. ఇంకో ఫ్రేమ్ డివైడ్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఫ్రేమ్ సెట్ కాల్స్, ఫ్రేమ్ సెట్ రోస్ 30% రిమైనింగ్. సో యాక్చువల్లీ ఏం చేయాలి, ఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేయాలి. బట్ ఫస్ట్ దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఫ్రేమ్. అగైన్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ కాల్స్. ఇన్ దట్ వన్ యూ హ్యావ్ ద x.html, y.html. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రేమ్ కంప్లీటెడ్, సెకండ్ ఫ్రేమ్, దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్రేమ్. సో దిస్ ఈజ్ అవర్ HTML ప్రోగ్రామ్. సో నౌ ట్రై టు write the program to create this type of web browsers. This is the example. This is homework. మీరంతా రాయాలి, ఇది ప్రోగ్రామ్ రాసి చూపించాలి. ఏంది ఇది హోంవర్క్. ఈ విధంగా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఏ విధంగా సేమ్ రోస్గా డివైడ్ అయింది. ఫస్ట్ 30% రిమైనింగ్ అంతా. ఫస్ట్ ఫ్రేమ్లో సమ్ abc.html డిస్ప్లే అయింది. ఫ్రేమ్ src is equal to abc.html. అగైన్ సెకండ్ వన్ ఇస్ డివైడెడ్ ఇంటూ కాల్స్. అగైన్ ఇక్కడ ఏమొస్తుంది మనకు, ఫ్రేమ్ సెట్ కాల్స్ ఈజ్ ఈక్వల్ టు 20% కామా స్టార్. సో సేమ్ లైక్ దిస్ ఓన్లీ. ఇది సేమ్, ఇది ఇక్కడ ఉన్నది ఇక్కడ సేమ్. బట్ ఇక్కడ ఫస్ట్ రోస్గా డివైడ్ అయింది, ఇది ఆల్సో ఫస్ట్ రోస్గా డివైడ్ అయింది. సో ఫ్రేమ్ సెట్ రోస్ ఈజ్ ఈక్వల్ కాల్స్ క్లియర్. వన్స్ అగైన్ లిజన్. సో దిస్ given example and homework is the same. The both first divided into rows. Here in our example first frame is divided into calls, but here first frame displayed some message, displayed some HTML tag. So we have to write frame src అనేది ఫస్ట్ రాయాలి. దెన్ సెకండ్ ఫ్రేమ్ని కాల్స్గా డివైడ్ చేయాలి. సో try to write your example in your నోట్స్లో రాసి నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద
ఎట్ స్మాల్ టాపిక్ కామెంట్స్ ఇన్ HTML. ద కామెంట్స్ని ఇవ్వాలంటే HTML ఈ విధంగా కామెంట్స్ ఇస్తున్నాను. లెస్ దెన్ ఇచ్చేసి జనరల్ కామెంట్స్ ఎందుకంటే ఒకసారి చదవండి, ఈజీగా అర్థమవుతుంది. మార్క్యూ ట్యాగ్ స్క్రోలింగ్స్ వస్తుంటాయి కదా, ఆ స్క్రోలింగ్స్ యూజ్ చేస్తే మార్క్యూ ట్యాగ్స్ యూజ్ చేస్తే స్క్రోలింగ్స్ అనేది వస్తుంది. జస్ట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో తర్వాత వెబ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్. ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే ఏమేమి ప్రిన్సిపల్స్ వాళ్ళను ఒకసారి లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చదువుకోండి. సో దీంతో మనకు ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్. సో ఈ యూనిట్లో మేజర్గా మనకు చదువుకోవాల్సిన మీరు ఫ్రేమ్ ట్యాగ్స్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ చదవండి, లిస్ట్స్ ఒకసారి చదవండి, నెక్స్ట్ టేబుల్స్, ఫార్మ్స్, ఫ్రేమ్స్ 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ 6 టాపిక్స్ కూడా ఒకసారి అందరూ కూడా నేర్చుకోవాలి. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి సార్ ఆ 6 టాపిక్స్? ఫస్ట్ వన్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఫస్ట్ వన్ formatting tags. Second one lists. Third one tables. Fourth one forms and frames. Sometimes they may ask about the hyperlinks. సో ఇవన్నీ కూడా ఈ 6 టాపిక్స్ ఏదో ఒకసారి వచ్చినాయి సార్. సో మనకి ఈసారి కూడా సేమ్ మోడల్, కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్న సేమ్ మోడల్ పేపర్ అయితే యూ కెన్ రైట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ 6 టాపిక్స్. ఈ 6 టాపిక్స్ నుంచే మనం 2 క్వశ్చన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లెర్న్ దీస్ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్. ఓకే స్టూడెంట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు కాల్ మై పర్సనల్ నెంబర్. దీంతో మనకు ఇప్పుడు ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్.